నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు యాప్టిట్యూడ్ సెక్షన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన క్వశ్చన్స్ చూద్దాము. అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్తో నేను మీకు చెప్పిస్తాను. అండ్ ఇంతకుముందే 2 వీడియోస్ చేస్తున్నాను పర్సంటేజెస్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్ పైన. అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. అండ్ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ పైన ప్లేలిస్ట్ అయితే నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ మీకు వేరియస్ సబ్జెక్ట్స్కి, అంటే స్కిల్ టెస్ట్లో వచ్చే సబ్జెక్ట్స్కి అన్నిటికీ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అక్కడ చూసి నేర్చుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. సో ఫస్ట్ థింగ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, నార్మల్ వడ్డీ, మామూలు వడ్డీ లాగా. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ పైన వడ్డీ, చక్రవడ్డీ కదా, కాంపౌండ్ అవుతుంది. అంటే వడ్డీ ఒక 100 రూపీస్ వస్తే ఈ 100 పైన మళ్ళీ ఇంకొక 10 రూపాయల వడ్డీ, మళ్ళీ ఈ 110 పైన మళ్ళీ వడ్డీ. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్ చేంజ్ అవ్వకుండా ఇయర్ టు ఇయర్ సేమ్గానే ఉంటుంది. ప్రిన్సిపల్ పైనే, అంటే అసలు మొత్తం పైనే క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్కి సింపుల్గా PTR/100 ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. అమౌంట్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్ అంటే అసలు అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మామూలు వడ్డీ కలిపి ఎండ్లో మనకి టోటల్గా వచ్చే అమౌంట్ ఈ కంప్లీట్ అమౌంట్ అనమాట. ఇక్కడ PTR/100లో P అంటే ప్రిన్సిపల్ అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే వడ్డీ శాతం. అది వడ్డీ శాతం అంటే పర్సంటేజ్లో, అది కూడా పర్ యానందే తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అని అంటే దాన్ని బట్టి మనం మంత్స్లో కన్వర్ట్ చేసి తీసుకోవాలన్నమాట. కానీ ఫార్ములాలో PTR అంటే ఇంట్రెస్ట్ పర్ యానం, ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం అంటే ఒక సంవత్సరానికి. నెక్స్ట్ T వచ్చి ఇయర్స్లోనే ఉంటుంది, టైమ్. PTRలో T వచ్చి టైమ్, ఇయర్స్లో ఉంటుంది. డివైడెడ్ బై 100 ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో CIకి డైరెక్ట్ ఫార్ములా లేదు. ఫస్ట్ అమౌంట్ కనుక్కొని తర్వాత మనం CIని అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అమౌంట్కి ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే P × 1 + R/100 హోల్ పవర్ N ఆర్ హోల్ పవర్ T, ఏదైనా మీ భాషలో ఏదైనా మీరు అనుకోవచ్చు. T కానీ N కానీ ఒకటే. నథింగ్ బట్ టైం పీరియడ్, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, అది. R అంటే సింపుల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం, P అంటే ప్రిన్సిపల్ మనకు తెలిసిందే. సో అమౌంట్ వచ్చాక కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సింపుల్గా మొత్తం ఎండ్లో వచ్చిన అమౌంట్ మైనస్ అసలు అంటే ప్రిన్సిపల్ మైనస్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇక్కడ T అంటే ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అని చెప్పాను కదా. కానీ మన క్వశ్చన్లో ఒక్కొక్కసారి హాఫ్ ఇయర్లీ అని, 6 months అని ఇలా అనిస్తే ఇక్కడ 6 అని పెట్టకూడదు. T ఏమవుతుంది ఈ భాషలో 2T. హాఫ్ ఇయర్లీ అయితే 2T వేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ పర్ యానంది ఇది ఫార్ములాలో. కానీ హాఫ్ ఇయర్లీ అంటే 6 months కదా. 6 monthsకి ఏమవుతుంది? 1 yearకి R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 1 year అంటే 12 months. సో 6 monthsకి ఏమవుతుంది? R/2 అవుతుంది. సో R/2 అవుతుంది. టైం పీరియడ్ 2T అవుతుంది. 2T అని తీసుకోవాలి. నెక్స్ట్ క్వార్టర్లీ CI అంటే ఏంటి? 4 monthsకి క్వార్టర్గా 12 months కదా, దాన్ని 4 క్వార్టర్లుగా డివైడ్ చేస్తే 4. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? R/4 కదా. సో R/4 తీసుకోవాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4T, 4T. టైం పీరియడ్లో T ఉండకుండా 4T అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ CI అండ్ SI, ఇది షార్ట్ కట్. 2 yearsకి అంతే కదా. ఫస్ట్ ఒక 1 year తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి యాడ్ అవుతుంది? ఒక సంవత్సరం అయిపోయి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా. ఫస్ట్ ఇయర్ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ వేయడం. సో డిఫరెన్స్ అడిగితే ఈ 2 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చెప్పండి అంటే దానికి సింపుల్ ఫార్ములా షార్ట్ కట్ P × R/100 హోల్ స్క్వేర్.
మళ్ళీ చెప్పండి, పీ ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. పీ అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పర్ యానమే తీసుకోవాలి. సో సింపుల్గా 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, పీ ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. నేను ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను, మీరు విసుక్కోకుండా, మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పే కొద్దీ మీకు గుర్తుండిపోతుంది. సో అందుకని నేను చెప్పిన దాన్నే అక్కడక్కడ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ బేర్ విత్ మీ, అది మీకోసమే. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా క్వశ్చన్స్ వెళ్ళే కొద్దీ నేను మీకు ఇంకా కొన్ని షార్ట్కట్స్ సింపుల్గా ఫార్ములా లేకుండా అయిపోయే ట్రిక్స్ నేను చెప్తాను. ఒక్కొక్క ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పైన క్వశ్చన్స్ చూద్దాము. బేసిక్ ఎస్ఐ సింపుల్గా ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ అట్ 10% పర్ యానం ఫర్ 2 ఇయర్స్. ఫర్ 2 ఇయర్స్ అన్నారు. ఇక 10% మీనింగ్ ఏంటి, ఒక్కొక్క సంవత్సరంకి 10% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగా 2 సంవత్సరాల తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటున్నారు. ఫార్ములా మనకు తెలుసు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇక్కడ పీ అంటే ఏంటి, 5,000, ప్రిన్సిపల్ 5,000. టీ అంటే ఏం తీసుకోవాలి, 2 ఇయర్స్ తీసుకోవాలి. 2 డైరెక్ట్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఇయర్స్లో ఉంది కాబట్టి, ఓకేనా. అండ్ ఆర్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎట్లా పర్సంటేజ్లో ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా 10 అని వేసుకునేయాలి. డివైడెడ్ బై 100 మొత్తం చేస్తే 1,000 రూపీస్ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మీరు పాజ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీరు బుక్ అండ్ పెన్ రెడీగా పెట్టుకొని మీరు కూడా సైమల్టేనియస్గా నాతో పాటు సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ అమౌంట్. ఇంతకుముందు మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ అంటే నేను ఏమన్నాను, ఎన్ని ఇయర్స్ ఇస్తారో అన్ని ఇయర్స్ తర్వాత కూడిన వడ్డీ ప్లస్ అసలు అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ అమౌంట్, మన చేతికి వచ్చే అమౌంట్. మీరు వడ్డీకి ఇస్తే మీకు చేతికి వచ్చే అమౌంట్ ఇంత, ఓకేనా. సో సింపుల్, వెరీ సింపుల్. ఎస్ఐ వీళ్ళు ఇచ్చేశారు, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఇచ్చేశారు. 2 ఇయర్స్, అసలు ఈ 2 ఇయర్స్ అవసరం లేదు మనకి, ఆర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అమౌంట్ అన్నారు కాబట్టి ప్రిన్సిపల్ని అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసేయడమే. సో 3,600 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సింపుల్గా ఫార్ములా మనకు తెలుసు కదా, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇక్కడ నుంచి పీ ఎలా కనుక్కుంటాము, ఈ 100 ఇలా పంపిస్తాము, ఎస్ఐ ఇంటూ 100 అవుతుంది. తర్వాత ఈ 2 టీఆర్ని డినామినేటర్లోకి పంపిస్తాం. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై టీ ఇంటూ ఆర్. సో ఇది ప్రిన్సిపల్కి ఫార్ములా. సో ఆ ఫార్ములా అంతా యూస్ చేస్తే సాల్వ్ చేయండి. 20 కింద 20 ఉంటుంది, 0 2 4s are 0 4,000 రూపీస్ ఇస్ ద ప్రిన్సిపల్, అసలు. నెక్స్ట్ ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది మోస్ట్ కామన్లీగా అడిగే క్వశ్చన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చేశారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేశారు, 3,000 ప్రిన్సిపల్ ఇచ్చేశారు, ఇయర్ ఇచ్చేశారు. ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అన్నాను కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయి. సో 100ని ఇటుపక్క పంపించండి, పీటీని డినామినేటర్లో రాయండి, సాల్వ్ చేయండి, 10% వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ టైం కనుక్కోవాలి. అదే ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100లో టీ కనుక్కోవాలి. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో పాజ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసి తర్వాత చూడండి ఆన్సర్ని చేస్తే. టీ కనుక్కోవాలంటే ఎస్ఐ 100 ఇటుపక్క వెళ్ళిపోతుంది అండ్ పీ అండ్ ఆర్ కిందకు వచ్చేస్తుంది డినామినేటర్లో. సో క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, 5 ఆర్ 52000 2 ఇయర్స్. T is equal to 2 years time period. నెక్స్ట్ ఎస్ఐ ఆన్ సేమ్ ప్రిన్సిపల్ బట్ అట్ డిఫరెంట్ రేట్స్. ఒకే ప్రిన్సిపల్ అమౌంట్, ఇప్పుడు 1000 రూపాయలు మీరు వడ్డీకి ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఒకసారి 5%కి, నెక్స్ట్ ఇంకొకసారి 10%కి అన్నట్టు ఇస్తారు. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇప్పుడు ఫస్ట్ కొన్ని మంత్స్ 5% అంట, కొన్ని మంత్స్ 10% అంట. అది సింపుల్గా ఎలా అంటే,
5% 400 రూపీస్ని 5%కి మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే అదే 400 రూపీస్ 10%కి ఇస్తే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ మీకు వస్తుంది అని క్వశ్చన్ అర్థమైంది కదా. పాజ్ చేసి ఒకసారి చదవండి. ఎంత వస్తుంది అంటే చూడండి, ఇక్కడ బాగా గమనిస్తే ఈ 5% అనేది ఏమవుతోంది, డబుల్ అవుతోంది. 2 5s are 10 కదా, డబుల్ అవుతుంది కదా. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది, డబుల్ అవుతుంది. ఇంటూ 2, సింపుల్గా ఇంటూ 2 ఇస్ ది ఆన్సర్. అంటే 400 ఇంటూ 2 800 రూపీస్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూస్తే మనము ఈ ఈక్వేషన్ ఏదో బట్టి పట్టేయాలి అన్నట్టు కాదు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అంటే ఇది న్యూమరేటర్లో ఉంటే ఇవన్నీ కూడా న్యూమరేటర్లో ఉన్నాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లా వేరీ అయితే ఇవన్నీ కూడా అలా వేరీ అవుతుంది. లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వేరీ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ వేరీ అవుతుంది. అలాగా ఒకదానికొకటికి రిలేషనల్ అనమాట, ప్రపోర్షనల్. ఈ రెండు ఒకటి ఇంక్రీజ్ అయింది అంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయింది అంటే ఈ వాల్యూ కూడా ఎక్కడో డిక్రీజ్ అవుతుంది, అలాగా. సో ఇక్కడ సింపుల్గా 5% అనేది 10% అయింది అంటే డబల్ అయింది. సో దీన్ని కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి డబల్ అవుతుంది. SI ఈజ్ ఈక్వల్ టు 800 రూపీస్, అంతే. నెక్స్ట్ రేషియో ఆఫ్ SI, ఇది కూడా చూడండి సింపుల్. ఇంతకుముందు చెప్పానే SI ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రిన్సిపల్ అండ్ టైం పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగా ఇక్కడ ఏమంటున్నారంటే ఫైండ్ రేషియో ఆఫ్ SI ఫర్ 2 years and 3 years ఆన్ సేమ్ ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ అంట ఈ ప్రిన్సిపల్ సేమ్ అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అంట. సో ఈ SI ఏదైతే ఉందో అది 2 yearsకి ఎంత అక్యుములేట్ అయ్యిందో అది డివైడెడ్ బై 3 yearsకి ఎంత అయ్యింది. సో SI వచ్చి 2 yearsకి ఎంత అక్యుములేట్ అయ్యింది డివైడెడ్ బై SI 3 yearsకి ఎంత అక్యుములేట్ అయ్యింది అనే రేషియో మనం మళ్ళీ కనుక్కోమంటున్నారు. సో ఏమవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు PTR అన్నాను కదా. ఇప్పుడు P అండ్ R సేమ్ అన్నారు, సో తీసేయండి, ఇవి కాన్స్టెంట్లు, వీటితో మనకు పని లేదు. సో ఇక్కడ మిగిలింది ఏంటి, టైం పీరియడ్. సో SI ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ ఇన్ ద సెన్స్ SI second year divided by SI third year is equal to time period of in the second year, time period third year. Nothing but SI రేషియో ఏమవుతుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి, సేమ్ టైం పీరియడ్ రేషియో అంటే 2/3. రేషియో ఈజ్ ఈక్వల్ టు 2:3, అంతే. ఇప్పుడు ఆల్రెడీ మీకు కొంతమందికి బేసిక్స్ కూడా తెలీదు సరిగ్గా. సో అలాంటి వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి అని నేను ఈ లెక్చర్ చేస్తున్నాను. మీకు కొంతమంది అడ్వాన్స్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటున్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు అంటే మీరు స్కిప్ చేసేయండి, లేకపోతే పాజ్ చేసుకుంటూ మీరే సాల్వ్ చేసుకొని ఆన్సర్ చూసుకొని వెళ్ళిపోండి. నేను ఈ లెక్చర్స్ అన్నీ డిజైన్ చేసేది అసలు చాలా భయపడే వాళ్ళకి, యాప్టిట్యూడ్ అంటే భయం, వాళ్ళకి ఏది రాదు, బేసిక్స్ కూడా పెద్దగా రాదు అన్న వాళ్ళకి నేను ఈ లెక్చర్స్ని డిజైన్ చేస్తున్నాను. సో మీకు బాగా వచ్చిన వాళ్ళకి కొంచెం బోర్ అనిపిస్తే ప్లీజ్ మీరు ప్రాబ్లమ్స్ వరకు మీరే చేసుకొని వెళ్ళండి, లేకపోతే వీడియోని స్కిప్ చేయండి, వేరే వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యేటివి చూడండి. సో అది ఒక చిన్న అనౌన్స్మెంట్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పైన అన్ని మోడల్స్ మనం చూసేసాం. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన చూద్దాం క్వశ్చన్స్. ఓకే, బేసిక్ CI నేను చెప్పాను కదా, బేసిక్ CIకి ఫార్ములా ఏంటి, ఇక్కడ నుంచి నేను షార్ట్ కట్స్ మీకు చెప్తాను. ఫార్ములా అవసరం లేకుండా మీరు చేసేయచ్చు. ఇప్పుడు అమౌంట్కి మనకు ఒక ఫార్ములా ఉంది కదా, P × 1 + R/100² అనే ఒక ఫార్ములా ఉంది కదా, అవంతా మీరు పెట్టి కూడా చేయొచ్చు, ఆన్సర్ వస్తుంది. లేకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్లో కూడా మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ బాగా చూడండి, 10% అంటున్నారు ఫర్ 2 years కదా. 10% అంటే మీనింగ్ ఏంటి, 10/100 అంటే 1/10. ఈ 10 అనేది ఏంటి అంటే ప్రిన్సిపల్, ఈ 1 అనేది ఏంటి అంటే వడ్డీ, ఇంట్రెస్ట్. సో మనకి వచ్చిన అమౌంట్ ఎంత 10 + 1 అంతే కదా, 10 parts + 1 అంటే 11. ఏమవుతోంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఇలా రాసుకోండి. ప్రిన్సిపల్ 10 parts అన్నాను కదా, 1/10లో డినామినేటర్ ఎప్పుడు ప్రిన్సిపలే, న్యూమరేటర్ ఎప్పుడు ఇంట్రెస్టే. డినామినేటర్ ఏంటి, ప్రిన్సిపల్, న్యూమరేటర్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ 10 parts అన్నాను కదా, అమౌంట్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 11 అవుతుంది. ఇక్కడ ఏమన్నారు, 2 years అన్నారు.
మీరు సింపుల్గా ఏం చేయాలి, ఎన్ని ఇయర్స్ అంటున్నారంటే అంత పవర్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఇయర్స్ అన్నారు కాబట్టి 10 స్క్వేర్ అవుతుంది, అమౌంట్ 11 స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ దాన్ని షార్ట్కట్లో ప్రిన్సిపల్ ఎంత 5000 రూపీస్ ఇంటూ 11 స్క్వేర్ డివైడెడ్ బై 100 కదా, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో ఉంటుంది కదా. సో 11 స్క్వేర్ డివైడెడ్ బై 100 అంటే 1.1 స్క్వేర్ వస్తుంది మొత్తం. సో 5000 ఇంటూ 1.1 స్క్వేర్ చేసేస్తే మీకు డైరెక్ట్గా అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, అమౌంట్ వచ్చాక మనం మళ్ళీ సిఐ కనుక్కోమన్నారు. సిఐ అంటే ఏంటి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. మనం ఫస్ట్ ఫార్ములాస్లో చూసాం కదా, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో 6050 మైనస్ 5000 1050 రూపీస్ ఈజ్ ద యాక్చువల్ సిఐ. సో ఇది షార్ట్కట్. మీరు ఫార్ములా ఉంది కదా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ ఎంత 10% డివైడెడ్ బై 100 హోల్ పవర్ టీ. టీ ఎంత 2 ఇయర్స్. ఇలా చేసినా కూడా ఇదే వస్తుంది, ఈ ఆన్సరే వస్తుంది. ఓకేనా? దాని బదులు నేను ఆ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక షార్ట్కట్ లాగా చెప్పాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చెయ్యండి, అది చూస్ చేసుకొని చెయ్యండి. నెక్స్ట్ ఫైండ్ అమౌంట్. ఇక్కడ జస్ట్ మనం అమౌంట్ కనుక్కోవడమే. సో ఇవన్నీ చూడకుండా ఫస్ట్ ఆర్ చూసేయండి. ఆర్ ఎంత ఇచ్చారు? 10%. ఎంత ఇచ్చారు? టైం పీరియడ్ జస్ట్ 1 ఇయరే. సో ఇక్కడ మీరు 10 స్క్వేరు అలా చేయాల్సిన అవసరం లేదు. 10 11తోనే ఆపేయచ్చు. ప్రిన్సిపల్ అమౌంట్ 10 ఏమవుతుంది, నెక్స్ట్ అమౌంట్ మొత్తం 11 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 10,000 ప్రిన్సిపల్ ఇంటూ 1.1. 1.1 స్క్వేర్ రాదు. ఎందుకు రాదు? టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయరే కదా. సో జస్ట్ 1.1 ఆన్సర్ చేస్తే 11,000 ఈజ్ ద టోటల్ అమౌంట్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. ఫైండ్ ద డిఫరెన్స్ ఆన్ 10,000 రూపీస్. ఇది ప్రిన్సిపల్. సో 10% వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్ వచ్చి టీ. ఒక ఫార్ములా, ఒక షార్ట్కట్ చూసాం కదా, డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 2 ఇయర్స్ అని పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అని చూసాం కదా బిగినింగ్లో. సో అది ఆ డిఫరెన్స్ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసేస్తే మీకు 100 రూపీస్ వస్తుంది డిఫరెన్స్. నెక్స్ట్ సిఐ ఫర్ 3 ఇయర్స్. ఇక్కడ చూడండి, సిఐ ఫర్ 3 ఇయర్స్. నేనేమన్నాను, 1 ఇయర్ అయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. సో 1 ఇయర్ అయితే 10 to 11 అవుతుంది. 2 ఇయర్స్కి 10 స్క్వేర్ 11 స్క్వేర్ అవుతుంది. 3 ఇయర్స్కి 10 క్యూబ్ 11 క్యూబ్ అవుతుంది అన్నాను కదా. ఇక్కడ ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్. 3 ఇయర్స్ అంటే మనం ఏం తీసుకోవాలా, 10 క్యూబ్ నుంచి 11 క్యూబ్ అవుతుంది. ఈ 11 క్యూబ్ అనేదాన్ని ఎలా రాసుకోవాలి, 1.1 క్యూబ్ అని రాసుకొని ప్రిన్సిపల్ అమౌంట్తో మల్టిప్లై చేస్తే మనకు అమౌంట్ వచ్చేస్తుంది 6,655. దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత 6,655 మైనస్ ప్రిన్సిపల్ ఎంత 5,000 చేస్తే 1,655 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ సిఐ. ఇలా కూడా అడగచ్చు, హాఫ్ ఇయర్లీ సిఐ. నేనేమన్నాను, హాఫ్ ఇయర్లీ అవుతుంది అంటే టీ ప్లేస్లో 2T తీసుకోవాలని, ఇలా 2T తీసుకోవాలి అన్నాం. టీ అంటే ఏంటి, 1 ఇయర్ ఇచ్చారు. సో 2T ఏమవుతుంది, 2 into 1 2 అవుతుంది. సో ఫార్ములా ఉంది కదా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ అని ఉంది కదా. ఎన్ ప్లేస్లో ఏం తీసుకోవాలి మనం, 2T తీసుకోవాలి. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది, అమౌంట్ వస్తుంది. అమౌంట్ తర్వాత సిఐ ఎలా కనుక్కోవాలి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వార్టర్లీ సిఐకి నేను ఏం చెప్పాను, క్వార్టర్లీ కాబట్టి 4T అవుతుంది అన్న. టీ ఎంత ఇక్కడ 1 ఇయర్. సో 4 into 1 తీసుకోండి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అన్నారు. సో 2%ని సబ్స్టిట్యూట్ చేయండి, పాజ్ చేయండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి, ఇంత వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ప్రిన్సిపల్ ఇన్ సిఐ. అక్కడ మనము అమౌంట్ కావాలి అంటే ప్రిన్సిపల్ ఇంటూ 1.1 స్క్వేర్ 1.1 ఇలా క్వశ్చన్ని బట్టి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. ప్రిన్సిపల్ కావాలంటే ఏమవుతుంది, ఈ 1.1 స్క్వేర్ ఇటు పక్క వెళ్ళి డివైడ్ అయిపోతుంది అంతే కదా. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వెళ్తే డివిజన్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ బై 1.1 స్క్వేర్.
ఇక్కడ 1.1 స్క్వేర్ ప్రతి దానికి తీసుకోవాలని కాదు, ఇక్కడ 10% అయితే 1.1 స్క్వేర్. అదే ఇప్పుడు 20% అన్నారనుకోండి, ఇక్కడ 10% కాబట్టి మీరు డైరెక్ట్గా అమౌంట్ డివైడెడ్ బై 1.1 స్క్వేర్ చేస్తే మీకు ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. అదే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక వేరే నంబర్ ఏదో ఒకటి 20% అని ఇచ్చారనుకోండి, మీరు ఎలా చేయాలి? ఫస్ట్ 20% అంటే ఏంటి? 20/100 కదా, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 5s are 10, 1/5. ఓకే, 1/5. నేనేమన్నాను, డినామినేటర్లో 5 అంటే మీనింగ్ ఏంటి? ఇది ప్రిన్సిపల్ 5 పార్ట్స్ ప్రిన్సిపల్ అంట. ఆ 5 పార్ట్స్ ప్రిన్సిపల్ పైన 1 పార్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఏమవుతుంది? ఈ రెండింటిని యాడ్ చేయాలి. 5 + 1 ఏమవుతుంది? 6 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 6 అమౌంట్ డివైడెడ్ బై 5 ప్రిన్సిపల్ అంటే ఎంత? 1.2. ఇక్కడ 1.1 ప్లేస్లో మీకు అప్పుడు 1.2 వస్తుంది. అర్థమవుతుందా? సో క్వశ్చన్ని బట్టి మీరు ఇలాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని అది ఇక్కడ రాసుకొని మీరు 2 ఇయర్స్ అయితే స్క్వేర్ చేయండి, 3 ఇయర్స్ అయితే క్యూబ్ చేయండి, 1 ఇయర్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆ 1.2తో ఆర్ మీకు వచ్చిన నెంబర్తో డివైడ్ చేసేయడమే ప్రిన్సిపల్ అంటే. సింపుల్, అంతే. ఫైండ్ రేట్ ఇన్ సిఐ. ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. సింపుల్గా ఇది మనకుంది కదా ఫార్ములా, 1 + r/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. ఇక్కడ చూడండి 10,000 అంటే 12,100గా అవుతుందంట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 ఇయర్స్ అనే వాళ్ళే చెప్పేశారు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది? 10 ఇది 100 స్క్వేర్ అవుతుంది. ఎలా ఉంది ఇది? చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో ఫస్ట్ చూడండి. 12,100 మైనస్ 10,000 ఎంత వస్తుంది మనకు? ఎంత వస్తుంది? 0 0 2,100 వస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటారు? సింపుల్గా ఈ ఫార్ములా ఉంది కదా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 + r/100 హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి అమౌంట్ ఏమవుతుంది? 100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.21. ఇక్కడ నుంచి r ఈజ్ ఈక్వల్ టు 10% వస్తుంది. ఇది మీరు పాజ్ చేసి ఒకసారి చెయ్యండి. ఇక్కడ 12,100 మైనస్ 10,000 చేస్తే మనకి ఏమొస్తుంది? వడ్డీనే కదా. ఇదంట ప్రిన్సిపల్ ఇంత అవుతుందంట 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్తో. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఏమొస్తుంది? ఈ రెండింటిని మైనస్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తుంది. దాని వాల్యూ ఎంత? 0 0 1 2 1లో 0 1 2లో 0 2 2,100 ఆన్ ఎంత ప్రిన్సిపల్కి? 10,000కి 10 స్క్వేర్ 11 స్క్వేర్గా అవుతోంది, అంటే డివైడెడ్ బై 100. సో 1.21. అక్కడ నుంచి r ఈజ్ ఈక్వల్ టు 10% వస్తుంది. నెక్స్ట్ SI ఫర్ ఫస్ట్ పీరియడ్, CI ఫర్ నెక్స్ట్. 10,000 at 10% SI ఫర్ 1 ఇయర్, CI ఫర్ నెక్స్ట్ ఇయర్ అన్నారు. ఫైండ్ అమౌంట్, టోటల్ అమౌంట్ వచ్చింది. CI ప్లస్ ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది? 11,000 అవుతుంది కదా. SI ఈజ్ ఈక్వల్ టు PTR/100 చేస్తే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ పైన మళ్ళా ఒక 10% ఇంట్రెస్ట్ వేస్తే ఎంత వస్తుంది? 12,100 వస్తుంది. ఇస్ ద ఇంట్రెస్ట్. సో టోటల్ అమౌంట్. నెక్స్ట్ CI డబుల్స్ ద అమౌంట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ మనీ డబుల్ అట్ 100% CI అన్నారు. సింపుల్గా A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + r/100 హోల్ పవర్ డబుల్ హౌ మెనీ ఇయర్స్ అన్నారు. సో T కనుక్కోవాలి. ఇక్కడ ఏంటి? డబుల్ ద ప్రిన్సిపల్ అన్నారు, అంటే ఏ ప్లేస్లో 2P అవుతుంది, ఇక్కడ P ఉంటుంది. సో క్యాన్సిల్ చేస్తే 1 + r/r ఎంత? 100%. సో ఉండండి ఏమవుతుంది? 2P ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే అమౌంట్ డబుల్ అవుతుంది అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అమౌంట్ ప్లేస్లో 2P
ఇక్కడ p ఇంటూ 1 ప్లస్ ఆర్ ఎంత 100% డివైడెడ్ బై 100 హోల్ పవర్ టీ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ పీ క్యాన్సిల్ అయిపోతుందా, 100 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 పవర్ టీ, 2 పవర్ 1 కదా 2 కదా, 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ టీలో ఏముండాలో 1 ఉండాలి. సో 1 year ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఎస్ఐ అండ్ సిఐ విచ్ ఈస్ గ్రేటర్ ఫర్ మోర్ టైమ్. సింపుల్ క్వశ్చన్, ఆలోచించండి. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆల్వేస్ సిఐ విల్ బీ గ్రేటర్ దాన్ ఎస్ఐ, అంతే కదా. అంటే సెకండ్ ఇయర్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ వేస్తున్నారంటే ఆబ్వియస్గా సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్. అంటే సెకండ్ ఇయర్ నుంచి సిఐఏ ఎక్కువ. సో వెన్ విల్ ఎస్ఐ ఈక్వల్స్ టు సిఐ, ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ ఒక్కటే కదా, ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే ఎస్ఐ అన్న సిఐ అన్న ఒకటే. నెక్స్ట్ వై సిఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ఐ అంటే బికాజ్ ఇంట్రెస్ట్ ఆల్సో ఎర్న్స్ ఇంట్రెస్ట్. ఇది ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కదా. సో ఆబ్వియస్గా సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అది లెక్చర్ ఎండ్కి వచ్చేసాము. కొంచెం ఎగ్జాస్టివ్గా అనిపించినా కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, అందుకని ఇన్ని క్వశ్చన్స్ నేను చేశాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. So thank you so much for watching till the end. All the best. God bless you all. Jai Hind.